నేను నిన్న సీ స్క్వేర్ జార్జెట్ శారీస్ పెట్టాను కదండి. సో అవేంటంటే యాక్చువల్లీ క్రిస్టల్ క్రష్డ్ జార్జెట్ అండి. సో నేను ఉంటే సింపుల్గా ఉంటుందని సీ స్క్వేర్ అని పెట్టాను. వాటికి వచ్చి బ్లౌజెస్కి యాక్చువల్లీ చాలామంది అంటే ఇంకా క్లియర్గా చూపించలేదు అని అన్నారు, అందుకని చెప్పి వీడియో పెడుతున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి. ఫుల్ ఎలా అంటే అదేదో కుచ్చుకునే మెటీరియల్ కూడా కాదు, కానీ కొంచెం చంకి వచ్చినా కూడా మొత్తం కూడా ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా జరీతో వచ్చేసింది. చాలా బాగుంది. మెటీరియల్ వచ్చేటప్పుడు ప్యూర్ టిష్యూ అండి. టిష్యూ యాక్చువల్లీ 2 రకాలు వస్తుందండి. సింపుల్గా వస్తుంది, మీరు ఎడ్జ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి ఒక ఎడ్జ్ వచ్చిందంటే అది డెఫినెట్గా ప్యూర్ అండి. బికాజ్ ఏంటంటే ఆ పీసెస్ అనేది కానీ అంతా కనిపించకుండా ఇట్లా పెడతారు. సో ప్యూర్ టిష్యూ మీద ఫ్లవర్ బుటీస్ వచ్చాయి, దాని మీద జర్దోజీతో అట్లా మొత్తం అవుట్లైన్ వచ్చేసింది. సో దీనికి మేము శారీగా ఇది ఇచ్చాము. ఈ కలర్ సేమ్ ఎగ్జాక్ట్ దాంట్లో ఉండే ఒక షేడ్ని మేము తీసుకొని శారీగా ఇచ్చాము. ఇది యాక్చువల్లీ నేను రివర్స్లో పట్టుకున్నాను. ఇది వస్తుందండి లేస్, ఇలా ఉంటుంది లేస్ అటాచ్ అంతా కూడా. కొంచెం వీడియోకి మేబీ కొంచెం కలర్ షేడ్ అనిపించవచ్చు, కానీ చాలా అంటే కాక్టైల్ పార్టీ కూడా అంత నీట్గా ఉంటుంది శారీ అనేది. ఎందుకంటే సెల్ఫ్ ఇచ్చాము కాబట్టి ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ ఫుల్ ట్రెడిషనల్ శారీ లాగా. వెయిట్ అయితే అసలు ఫుల్ వెయిట్ లెస్ అండి. లేస్ వల్ల ఒక వెయిట్ ఉంది, కానీ మామూలుగా అయితే శారీ చాలా వెయిట్లెస్గా ఉంది. చాలా బాగుంది కూడా. చూడండి ఆ క్రష్ ఫీల్ వచ్చింది కదా. అండ్ ఎక్కువగా కూడా రాలేదు యాక్చువల్లీ. ఒక ఏమంటారు గోల్డెన్ షేడ్ అనేది ఎక్కువ రాలేదు, ఇలా వచ్చింది. దీనికైతే ఇది పేరప్ చేసాము.